హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మా బాబు బర్త్డే అయింది కదండి, వీడియో పెడదాం అనుకుంటున్నాను. నాకు పిల్లలతో ఎడిటింగ్ చేసి పెట్టడానికి కుదరట్లేదు. మా బాబు మార్నింగే స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకున్నాడు. చూడండి. మేము పూజ చేసుకున్న తర్వాత టిఫిన్స్ అయితే ఈరోజు బయట నుంచి తెచ్చుకున్నామండి. ఇంట్లో వంట స్పెషల్స్ ఉంటాయి కదా, టైం పడుతుందని మార్నింగ్ టిఫిన్ బయట నుంచి తెప్పిస్తాం. అందరూ పూరి కావాలన్నారు పిల్లలు, పూరి తెచ్చుకుని తిన్నాం అందరం. ఆ తర్వాత మేము మార్కెట్కి వెళ్ళి ఫిష్ తెచ్చాము. మా హస్బెండ్ నేను వెళ్ళాము. వచ్చిన తర్వాత నేను ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ ఈ టయానికి మా మావయ్య గారు ఉన్నారండి. మా మావయ్య గారి దగ్గరే బాబుని పెట్టి, అప్పటికే మా మావయ్య గారికి హెల్త్ బాగాలేదు. ఇంకా కొత్త డ్రెస్ అది ఏం కొనకుండా మామూలుగా కేక్ కటింగ్ మాత్రం ఆయన పక్కన టేబుల్ వేసి కట్ చేయించాము. మా మావయ్య గారి గురించి కాసేపు మా హస్బెండ్ నేను అలా డిస్కస్ చేసుకున్నామండి. తర్వాత మేము వంట మొదలు పెట్టేసాం. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. మా అక్క, మా తోటికోళ్ళని చెప్పాను కదా, తన చేత చేపల పులుసు పెట్టిస్తున్నానండి. పులుసు నాకు బాగా సెట్ అవ్వదు, అందులో పులుపు, ఉప్పు, కారం తక్కువ ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకని తన చేత పెట్టించాను. ఈగరు నేను వండుదామని సగం ముక్కలు తీసుకున్నాను. తలకాయలు, తోక అలాంటివన్నీ పులుసు పెట్టాము. మధ్య ముక్కలన్నీ ఈగరు పెడదామని అనుకున్నాం అన్నమాట. పచ్చిమిరకాయలు వేసాను. అలా ఇంకా పిల్లలతోటి బిజీగా ఉంటుంది. చూపించినంత సైలెంట్గా అయితే ఉండదు మా ఇల్లు, పిల్లలతో గోల కింద ఉంటుందండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, మా బావగారు అక్క అన్నాను కదా, వాళ్ళ పెళ్లి రోజు కూడా ఈ రోజేనండి. వాళ్ళ పెళ్లి రోజునే మా బాబు పుట్టాడు. ఈసారి అక్క బావ గుడికి వెళ్ళలేదండి. మా మావయ్య గారు ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా, ఒక 1 ఇయర్ దాకా ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఇంకా వాళ్ళు అలా మధ్యాహ్నం బయటికి వెళ్తా అన్నారు, రెస్టారెంట్కి లంచ్కి. వాళ్ళు 1కి అలా బయటికి వెళ్ళి అలా పిల్లల్ని తీసుకుని సరదాగా తిరిగి వచ్చారండి. హాయ్ ఫ్రెండ్స్, మాదైతే చేపల కూర అయిపోతుంది. ఇటు చేపల చేపలు అంటేనే చాలా పెద్ద పని కదండి, చాలా టైం పట్టేస్తుంది వీటి వల్ల. మేమైతే చాలా హ్యాపీగా ప్రశాంతంగా కూల్గా వంట చేసుకుని హ్యాపీగా తింటున్నాం. నేను వంట అయిపోయిన తర్వాత ముందు పిల్లలకి నెమ్మదిగా తినిపించాను. ఫిష్ కదండి, మా బాబు ఏం కావాలని అడిగితే ఫిషే కావాలని అడిగాడు. బిర్యానీ వండుదాం అనుకున్నాము. అంతకు ముందు రోజే బిర్యానీ తిన్నాం మేము. ఇంకెందుకు లేని ఫిష్ తెప్పించాము. మేము కూడా భోంచేసాక పిల్లలు కాసేపు పడుకుని లేచారు. ఈ లోపల మా బావగారు వాళ్ళు వచ్చేసారండి. ఇగో జాను, డింపు వీళ్ళనండి ఇద్దరు. వాళ్ళ తమ్ముడు గురించి బెలూన్ డెకరేషన్ చేస్తున్నారు, వాళ్ళకి వచ్చారు అన్నట్టు హెల్ప్ చేస్తున్నారు. పొద్దున్నైతే మా పిల్లలకి నేను కొత్త డ్రెస్ ఏమీ వేయలేదండి. ఎండ చాలా ఎక్కువగా ఉందండి, అందుకని ఈవినింగ్ మళ్ళీ స్నానం చేయించి ఫ్రెష్గా అప్పుడు బట్టలు వేసాను. కేక్ చూడండి బాబుది, బాగుంది కదా. దీని మీద మా బావగారు పిల్లలు చూడండి చుట్టూ కిట్ క్యాట్స్ పెట్టారు. ఇప్పుడు లుక్ బాగుంది కదా. పాప నేను కేక్ కటింగ్ చేసేస్తానని నైఫ్ తీసుకుందండి. మా హస్బెండ్ కేక్ మీద క్యాండిల్ పెడుతున్నారండి, క్యాండిల్ వెలిగించారు. దగ్గరండి తీసుకురా. జైషు పైకి చూడు, జైషు పైకి చూడు. ఓకే, నీ షార్ట్ అమ్మగారు చూడు. చూడండి దింపకి తినిపించు, దింపకి తిని బాటిల్స్. మా పాప చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో హ్యాపీగా. మా బావగారాల పిల్లలు బర్త్డేకి బాబుకి గిఫ్ట్ ఇచ్చారు. మా బావగారాల పిల్లలు గిఫ్ట్ ఇచ్చారండి. అబ్బమ్మ మనం ఏం చెప్తే అది చెప్తుంది. ఆన్ చేశారు పిల్లలు, చాలా బాగుంది.
బాబు మా అత్తగారు రూమ్ దగ్గరికి వెళ్ళి కేక్ తినిపిస్తున్నాడు. మా అత్తగారు తిరిగి పక్కకి ఆ కేక్ తినిపించారు. బాబు చేతిలో డబ్బులు పెడుతున్నారు, ఏమన్నా కొనుక్కో బాబు అని. బాబు అత్తగారు కేక్ తినిపించి అత్తగారు ఆశీర్వాదం తీసుకున్నాడు. మేమైతే ఇలా చేసుకున్నాం. పిల్లలు మళ్ళీ బొమ్మతో ఆడుకున్నారు. మీరిద్దరే కళ్ళు ఉన్నాయి కదా. మీ ఇద్దరు పెట్టండి. ఆ. రండి లేకండి ఇద్దరు లేకండి.